హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పీ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా డౌట్స్ అయితే అడిగారు అనమాట. సో ఆ డౌట్స్ అన్నిటిని మనం ఒకేసారిగా ఇప్పుడు మనం ఈ వీడియోతో క్లియర్ చేద్దాం. అండ్ ఇవి చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఆస్క్ ఎగ్జామ్ ట్రిక్స్ అనే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి కింద కామెంట్ చేయండి. అవన్నీ పిక్ చేసి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. ఓకే, అండ్ ఆ డౌట్స్తో పాటు సిలబస్ 2018లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, 2018కి ఇప్పటికి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అవి కూడా మాట్లాడుకుందాం. అండ్ ట్రేడ్ గురించి కూడా, ట్రేడ్ టెస్ట్ గురించి కూడా మనం క్లియర్గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ అవి డిస్కస్ చేసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చితే, సో దట్ అది మాకు చాలా మోటివేటింగ్ ఉంటుందన్నమాట. ఇంత ఎఫర్ట్ పెట్టి గుడ్ కంటెంట్ అనేది మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడానికి. సో లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ డౌట్ అందరూ అడుగుతుంది ఏంటంటే ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఆన్సర్ మనం ఇంతకుముందు వీడియో కూడా చేసుకున్నాం. బట్ ఆ వీడియో చేసిన తర్వాత మనకి వచ్చిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బెంగళూరు జోన్ అనేది ఇప్పుడు చాలా మంచి జోన్ అనమాట ఉన్న అన్నిట్లోనూ. ఎందుకంటే ఎక్కువ మంది నార్త్ వాళ్ళు అక్కడ పెట్టరు. అండ్ దాంతోపాటు ప్రజెంట్ ఆల్రెడీ అందులో వేకెన్సీస్ చాలా గుడ్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం చూసుకుంటే అందులో కట్ ఆఫ్ తక్కువ ఉంది. ఈసారి కూడా ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అందులో కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సిమిలర్గానే లాస్ట్ టైం లాగే మనకి పోస్టులు అన్న ఉన్నాయన్నమాట. అంటే యావరేజ్గా ర్యాంక్ చూసుకుంటే. సో బెంగళూరు జోన్ చాలా బెస్ట్. దాంతోపాటు మొన్న మనకు వచ్చిన రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బెంగళూరు జోన్లో 40% వేకెన్సీస్ అన్నవి ఇంకా ఫిల్ చేయాల్సి ఉంది. వాళ్ళకి కావాల్సిన దానిలో 40% వేకెన్సీస్ ఇంకా ఫిల్ చేయాల్సి ఉంది. కాబట్టి అప్డేటెడ్ ఇంకా వేకెన్సీస్ అన్నవి పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఏఎల్పీ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తారని, అందులోనే కాకుండా లేదా అందులో ఒకవేళ ఫిల్ చేయకపోయినా మనం ఎగ్జామినేషన్ ఒకసారి జోన్ పెట్టుకున్న తర్వాత మొత్తం ప్రాసెస్ అవుతూ ఉంటుంది కదా, ఈ మధ్యలో కూడా వేకెన్సీస్ అన్నవి బెంగళూరు జోన్లో అయితే ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకు ఒక ఖచ్చితమైన పాజిటివ్ థింగ్. అండ్ జోన్ మనకి అట్లీస్ట్ మన తెలుగు స్టేట్కి దగ్గరగా ఉంటుంది. అక్కడ కొంచెం వర్కింగ్ బాగానే ఉంటుంది. అండ్ దాంతోపాటు వేకెన్సీస్ బాగున్నాయి, కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. సో బెంగళూరు జోన్ అన్నది నో డౌట్ ఒక గుడ్ జోన్ అనమాట యాజ్ ఆఫ్ నో, ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. బట్ మళ్ళీ నేను ఆ వీడియోలో చెప్పాను, ఇంతకుముందు వీడియోలో, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడే ప్రజెంట్ మీరు అప్లై అయితే చేయొద్దు. ఒక వారం వెయిట్ చేయండి, ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడండి, వేకెన్సీస్ పెరుగుతాయా దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుందాం జోన్ అన్నది. ఇప్పుడు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే ఏంటి అన్నది నేను చెప్పాను. బట్ వెయిట్ చేసి ఒక 1 వీక్ తర్వాతే అప్లై చేసుకోండి. అప్పుడు కూడా నేను వీడియో చేస్తాను. ఒకవేళ వేకెన్సీస్ పెరిగినా పెరగకపోయినా ఏం చేద్దాం అన్న గైడెన్స్ అన్నది నేను మీకు ఎలాగో ఇస్తాను. అది వేకెన్సీస్ సంబంధించిన ఫస్ట్ డౌట్. నెక్స్ట్ బిగ్గెస్ట్ డౌట్ అందరూ అడుగుతుంది ఏంటంటే సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు లేదా పాలిటెక్నిక్ కానీ మిగతావి సిఎస్సి కానీ ఐటీ కానీ స్ట్రీమ్స్ వాళ్ళు మేము ఎలిజిబుల్లా, ఈ బీటెక్ ఎలిజిబిలిటీ ఉంది కదా ఏఎల్పీకి, మేము ఎలిజిబుల్లా అని అడుగుతున్నారు. బట్ సాడ్ అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మీరు ఎలిజిబుల్ కాదనమాట. సిఎస్సి కానీ ఐటీ కానీ దీనికి ఎలిజిబుల్ కాదు ఏఎల్పీ నోటిఫికేషన్కి. ఓకేనా? అదే ఒకవేళ టెక్నీషియన్ కనుక పడుంటే మీకు ఏంటంటే ఇంటర్ మీద కాబట్టి ఆబ్వియస్గా ఇంటర్ ఎంపీసీతోనే చేస్తారు కాబట్టి మీరు ఎలిజిబుల్ ఉండేవారు. బట్ ఇప్పుడు టెక్నీషియన్ లేదు కాబట్టి సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళు స్ట్రైట్ అవే నాట్ ఎలిజిబుల్. అండ్ దాంతోపాటు సివిల్ వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట, సివిల్ ఎలిజిబుల్, సివిల్ బీటెక్ వాళ్ళు ఏఎల్పీకి సంబంధించిన జాబ్ అన్నది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది, దానికి మేము ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా దానికి మీరు ఎలిజిబుల్ కాదనమాట సివిల్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్ట్రీమ్స్ ఏదైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ తర్వాత మీకు మెకానికల్ అండ్ ఆటోమొబైల్స్, సో వీటికి రిలేటెడ్గా ఉండదు కాబట్టి సివిల్ అన్నది ఎలిజిబుల్ కాదు. అండ్ దాంతోపాటు సిఎస్సి అండ్ ఐటీ కూడా ఎలిజిబుల్ కాదనమాట. మిగతా స్ట్రీమ్స్ ఈ 4 నేను ఏదైతే చెప్పానో వాటి కాంబినేషన్లో ఇప్పుడు సపోజ్ ఈసీఈ ఉంది, ఈసీఈకి అంటే ఎలక్ట్రానిక్స్కి కాంబినేషన్లో ఏమేమి వస్తాయి, ఈసీఈ వస్తుంది, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వస్తుంది, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎలిజిబులే. ఎలక్ట్రానిక్స్ అన్నది ఒక టచ్ కాంబినేషన్ ఉండాలన్నమాట. అలాగే ఎలక్ట్రికల్ కాంబినేషన్ ఉండాలి, మెకానికల్ కాంబినేషన్ ఉండాలి, అలాగే మీకు ఆటోమొబైల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్స్లో ఏదన్నా కూడా మీరు ఏఎల్పీ జాబ్కి ఎలిజిబులే. బీటెక్లో
బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ. ఓకే, నెక్స్ట్ అడుగుతున్న బిగ్ డౌట్ ఏంటంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబులా, వెదర్ ఇట్ ఈస్ బీటెక్ కానీ ఎవరైనా కానీ ఫైనల్ ఇయర్ ఎలిజిబులా అని అడుగుతున్నారు. బట్ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, ఫైనల్ ఇయర్ మీది 19th February 2024 గనక కంప్లీట్ అయిపోతే మీరు ఎలిజిబుల్, ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే నాట్ ఎలిజిబుల్ అన్నమాట. సో దానికి మనం ఏం చేయలేం, బట్ డేట్ అయితే ఇచ్చారు, ఆ డేట్ కన్నా ముందు కనుక అయిపోతే మీరు ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. ఓకే, ఫైనల్ ఇయర్ గురించి అది. ఇలాగే మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే #AskExamTricks అని టైప్ చేసి కింద కామెంట్ చేయండి, అవన్నీ పిక్ చేసి మనం మళ్ళీ ఇంకొక వీడియోతో క్లియర్ అయితే చేద్దాం. నెక్స్ట్ డౌట్ వచ్చేటప్పటికి ఏజ్ లిమిట్ ఏమైనా పెంచుతారా అని అయితే అడుగుతున్నారు. సో ఇది మనం ఏంటంటే కన్ఫామ్గా చెప్పేది కాదు, బట్ మనకి పాట్నా బోర్డ్ చైర్మన్ నిన్న మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వరకు తీసుకెళ్తాం అనటం జరిగింది. సో హోప్ఫుల్లీ ఏజ్ అయితే పెంచే ఛాన్స్ అయితే ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఓకే, అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐసైట్ గురించి అడుగుతున్నారు. ఐసైట్ ఉన్న వాళ్ళు ఎలిజిబులా అని అడుగుతున్నారు. సో మీకు గనక ఐకి సైట్ ఉన్నా ఆర్ వాట్ ఎవర్ ఏదైనా లాసిక్ కానీ ఇటువంటివి తీసుకుంటే సర్జరీస్ కానీ అయితే మీరు ఎలిజిబుల్ కాదు. ఐకనే కాదు, సర్జరీస్ అన్నవి జరిగితే ఎలిజిబుల్ కాదు. మీకు ఐకి లాసిక్ చేయించుకున్నా ఎలిజిబుల్ కాదు, ఐకి సైట్ ఉన్నా ఎలిజిబుల్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ డౌట్ ఏంటంటే మినిమం ఇంత పర్సంటేజ్ అని బీటెక్లో కానీ లేకపోతే డిప్లొమాలో కానీ ఐటీఐలో కానీ వాట్ ఎవర్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అందులో ఇంత పర్సంటేజ్ కంపల్సరీ క్లియర్ చేయాలి, 60%, 70% అని ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. నోటిఫికేషన్ మొత్తంలో అయితే అట్లా అయితే స్పెసిఫై ఏం చేయలేదు, మినిమం ఇంత పర్సంటేజ్ రావాలని ఏం చెప్పలేదు, అక్కడ పాస్ అయితే చాలు. అండ్ ఇంకో డౌట్ దీనిలాగే ఉంటుంది, అదేంటంటే బీటెక్ కంప్లీట్ చేసేటప్పుడు బ్యాక్లాగ్స్ వల్ల కానీ వాట్ ఎవర్ రీజన్ 1 year లేట్ అయింది, ఆర్ ఏదైనా మీ చదువులో మీకు లేట్ అయింది, ఫెయిల్ అవ్వడం వల్ల 1 year 2 years లేట్ అయింది, మేము ఎలిజిబులా అని అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు, ఇటువంటి ఏం లేదు. జస్ట్ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి, ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి, డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి, ఇలా అడిగారు అంతే. అంతేగాని మధ్యలో గ్యాప్ వచ్చిందా ఇవేం సంబంధం లేదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫర్దర్గా మనం మిగతా డౌట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా వీడియో చూశారు కదా, నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి, మర్చిపోతారని మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే అది మాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్నీషియన్ అప్డేట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. అంటే టెక్నీషియన్ మళ్ళీ జరగబోతుందా, అసలు వస్తుందా రాదా అని అడుగుతున్నారు. ఇది కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టే. దీని గురించి టీచర్స్ ఏదైతే ఆర్ఆర్బి బోర్డ్ చైర్మన్ పాట్నాతో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఆయన చెప్పడం అయితే టెక్నీషియన్ వేకెన్సీ సెపరేట్ వస్తుంది అన్నట్టు అయితే చెప్పారంట. బట్ టీచర్స్ ఏదైతే వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఏఎల్పితో పాటు వస్తేనే దానికి వాల్యూ ఉంటుంది అన్నట్టు వాళ్ళు డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ట్రేడ్ సెలక్షన్ అండ్ మార్కుల్లో అటు ఇటు అయినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్, అంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. 2 నోటిఫికేషన్లు కలిపి వస్తే మెడికల్ పరంగా కానీ ట్రేడ్ సెలక్షన్లో కానీ మీ మార్కులు కొంచెం తక్కువ వచ్చినా కానీ ఏదైనా జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. విడివిడిగా వస్తే మీరు 2 ఎగ్జామ్లు రాయాల్సి ఉంటుంది, 2 ఎగ్జామ్లో అవుట్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది మీకు ఆ జాబ్ కావాలంటే. ఓకేనా? అంటే కొంచెం కూడా మార్కులు తక్కువ రాకూడదు ఆ సిచ్యువేషన్లో 2 విడివిడిగా పెడితే. సో ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం. హోప్ఫుల్లీ కలిపి వస్తుందా లేదా అన్నది చూడాలి. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి. దాని గురించి అంటే సెపరేట్గా తీసుకొస్తామని చెప్పారు, బట్ వీళ్ళు రిక్వెస్ట్ కూడా చేశారు కాబట్టి హోప్ఫుల్లీ జరుగుతుందేమో చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్ అయితే అది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఏప్రిల్ తర్వాత అట్లా ఉంటుంది అని అయితే అనుకున్నాం. సో డీసెంట్ టైం ఉంది. ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయితే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా క్రాక్ చేయడానికి ప్రాపర్గా చదువుకుని ప్రాపర్గా ట్రైన్ అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎక్కడి నుంచి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏ గైడెన్స్ లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీగా మన యాప్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, అందులో కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి కంప్లీట్. అందులో ఏంటంటే మీకు సిబిటీ 1 కవర్ అయిపోతుంది, సిబిటీ 2 పార్ట్ ఏ కవర్ అవుతుంది, అండ్ తర్వాత సైకోమెట్రీ టెస్ట్ కూడా కవర్ అవుతుంది. సో దాంతోపాటు మీకు ఎలాగో ఇక్కడ యూట్యూబ్లో ఫ్రీగా కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, మంత్లీ అన్నీ ఉంటాయి. సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా తీసుకోండి. 4,000 per year మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ 2 yearsకి అయితే జస్ట్ 5,000కే వచ్చేస్తుంది మీకు. అండ్ 3 yearsకి అయితే 6,000 ఇట్లా ఉంటుంది. కంపల్సరీ ఒకవేళ మీకు ప్రాపర్గా ఒక బెస్ట్
సోర్స్ కావాలి, ఎక్కడి నుంచి చదువుకోవాలి అన్న ఐడియా లేకపోతే మన యాప్ ఉంటుంది, అందులో చదువుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన జాబ్ రోల్ ఎలా ఉంటుంది, లేకపోతే వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది, లీవ్స్ గురించి ఇవన్నీ అడుగుతున్నారన్నమాట. దీని గురించి నేను నేను చెప్పగలను, బట్ నేను డిస్కస్ చేయడం కన్నా ప్రాపర్గా మనం ఏఎల్పికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే తీసుకోబోతున్నాం కదా. సో ఆ ఇంటర్వ్యూలో తననే అడుగుదాం ఏఎల్పిని. సో తన మాటల్లో వింటే మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే తను చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా మనకి ఎట్లా ఉంటుంది జాబ్ రోల్, వర్క్ ప్రెషర్, అండ్ తర్వాత లీవ్స్ గురించి, హాలిడేస్ గురించి మొత్తం కంప్లీట్గా మనం అక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఆ వీడియోలో మీ డౌట్స్ కనుక అడగాలి అనుకుంటే కింద #AskExamTricksALP అని మీ డౌట్స్ పోస్ట్ చేస్తే మేము డెఫినెట్గా అవి ఖచ్చితంగా కన్సిడర్ చేసి అడుగుతాం. ఓకేనా? సో మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి, హ్యాష్ట్యాగ్ యూజ్ చేయండి. మాకు ఏంటంటే ఆ డౌట్స్ని పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హ్యాష్ట్యాగ్ వచ్చేటప్పటికి ఏఎల్పిని అడగాలి అనుకుంటే #AskExamTricksALP. అదే మమ్మల్ని అడగాలి అనుకుంటే ఏదైనా డౌట్ #AskExamTricks. ఓకేనా? ఈ హ్యాష్ట్యాగ్స్ ఈ వీడియోనే కాదు, ఏ వీడియోలో అయినా యూజ్ చేస్తే మేము అక్కడి నుంచి మీ డౌట్స్కి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ డౌట్, హైట్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటుందా? సో ఇందులో ఏంటంటే మీకు ఫిజికల్ చెక్ అయితే ఉంటుంది, అంటే ఫిజికల్కి సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది, కానీ స్పెసిఫిక్గా నోటిఫికేషన్లో హైట్ ఎంత ఉండాలి అట్లా అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఇదేంటంటే మీకు డిఫెన్స్ ఎగ్జామ్ కాదు కాబట్టి మెడికల్ అయితే ఫిట్నెస్ అవి ఉండాలి, మినిమం ఫిట్నెస్ కానీ అవి అయితే చెక్ చేస్తారు. బట్ స్పెసిఫిక్గా హైట్ విషయంలో అయితే ఏం పెట్టలేదు, నోటిఫికేషన్లో అయితే లేదు, మీరు ఎక్కువ వరీ అవ్వక్కర్లేదు. చాలామంది పిహెచ్ డిజేబిలిటీ కోటా ఉంటుందా అని అడుగుతున్నారు. సో పిహెచ్ డిజేబిలిటీ కోటా అయితే ఉండదు, ఎందుకంటే ఇది మనకి ఏఎల్పి జాబ్, డ్రైవింగ్ వెనకాల ప్యాసింజర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి లైఫ్ ఇంపార్టెన్స్ ఉన్న జాబ్ కాబట్టి మీకు ఏంటంటే పిహెచ్కి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ లేరనమాట. నెక్స్ట్ డౌట్ వచ్చేటప్పటికి వేరే జోన్లో గనక ఎగ్జామ్ అన్నది మనం అప్లై చేస్తే, ఏదైతే మనం జోన్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు సికింద్రాబాద్ కాకుండా వేరేది సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్స్ అన్న ఆ జోన్లో, అంటే ఇప్పుడు సపోజ్ బిలాస్పూర్ కానీ జమ్మూ కాశ్మీర్ బోర్డు కానీ సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్స్ CBT 1, CBT 2 ఇవన్నీ జమ్మూ కాశ్మీర్ సెలెక్ట్ చేసుకుంటే జమ్మూ కాశ్మీర్, బిలాస్పూర్ సెలెక్ట్ చేసుకుంటే అలా అక్కడ రాయాలా లేదా మన దగ్గరే జరుగుతుంది అని అయితే అడుగుతున్నారు. మోస్ట్లీ ఏంటంటే మీకు అక్కడే ఉంటుంది. ఒకవేళ CBT 1 మన దగ్గర జరిగినా కానీ మిగతావన్నీ ఆ జోన్లోనే ఉంటాయి. CBT 2 కానీ మెడికల్ కానీ మీకు సైకో కానీ అవన్నీ అక్కడే జరుగుతాయి. సో అది కొంచెం ఇబ్బంది అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ప్రాపర్గా కన్ఫర్మ్గా అక్కడికి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే లేకపోతే కనీసం ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్ళరు. ఓకే, అది ఒకసారి కన్సిడర్ అయితే చేయండి. సో నెక్స్ట్, టాటూస్ ఎలిజిబులా, టాటూస్ ఉంటే ప్రాబ్లం అవుతుందా అని అయితే అడుగుతున్నారు. సో దీని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు మనకి, బట్ నేను కనుక్కున్నంత వరకు ఏంటంటే టాటూస్ అన్నవి మినిమల్గా ఉంటే మ్యాక్సిమం ఏం ప్రాబ్లం రాకపోవచ్చు, బట్ మరీ పెద్దగా ఉంటే డిపెండ్స్ అనమాట. సో అఫీషియల్గా అయితే నోటిఫికేషన్లో ఎక్కడ టాటూస్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. సో అంత వరీ అవ్వక్కలేదు. బట్ మరీ పెద్దగా ఉంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అండ్ మోస్ట్లీ ఎవరైనా వేయించుకుందాం అనే ఉద్దేశం ఉన్నా కూడా గవర్నమెంట్ జాబ్స్ రాద్దాం అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం టాటూస్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఎంతైనా మీకు ఆపర్చునిటీస్ ఎంతో కొంత తగ్గుతాయి కదా కొన్ని జాబ్స్కైనా, అది వేయించుకోకపోతేనే మంచిది. ఓకే. అండ్ దట్టు మీకు హెల్త్ పరంగా కూడా టాటూస్ అన్నవి అంత మంచిది కాదు బాడీకి. సో ఒక ఏలియన్ ప్రొడక్టే కదా ఇంక్ అన్నది. సో మన బాడీలో ఒక ఏలియన్ ప్రొడక్ట్ ఎక్కడెక్కినా కూడా దాని రిపర్కషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఎంత చేసినా కూడా. సో మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్కి వద్దాం అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ డౌట్ వచ్చేటప్పటికి మ్యారీడ్ ఉమెన్ ఎలిజిబులా అని అడుగుతున్నారు. మ్యారీడ్ ఉమెన్ అయినా కూడా ఎలిజిబులే, ఎక్కడ మీకు మ్యారేజ్ అన్నది కంపల్సరీ ఉండకూడదు అట్లయితే మెన్షన్ చేయలేదు. అండ్ చాలా మంది ఏంటంటే ఇక్కడ జోన్ కాకుండా అవుట్ సైడ్ జోన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. అవుట్ సైడ్ జోన్ పెట్టుకుని తర్వాత కావాలంటే ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు, ఇట్లా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు మినిమం 5 to 10 years కంపల్సరీ అదే జోన్లో వర్క్ చేసేటట్టు, రిక్వెస్ట్లు మాత్రం పెట్టద్దు అన్నట్టు నోట్ అయితే ఇచ్చారనమాట. సో దాని గురించి ఖచ్చితంగా ఆలోచించండి. బట్ ఏంటంటే మనకి కన్ఫామ్గా జాబ్ కావాలి అనుకున్నప్పుడు వేరే జోన్కి వెళ్ళినా పెద్ద ప్రాబ్లం కాదు. ఈవెన్ 5 years తర్వాత అయినా మీరు
మీరు అప్లై చేసుకుని కావాలనుకుంటే రావచ్చు. సో అది ఒకసారి మీకు ఎట్లా మీ పరంగా ఆలోచించండి, మీకు అది కరెక్టా కాదా అన్నది. ఓకే, సో 5 to 10 years అయితే ట్రాన్స్ఫర్స్ అలో చేయమని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేటప్పటికి ఏమైనా హెల్ప్ లైన్ అంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే అఫీషియల్గా బోర్డు వాళ్ళని కనుక కాంటాక్ట్ చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలని అడుగుతున్నారు. వాళ్ళకు వచ్చేటప్పటికి ఒక ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ అయితే చెప్తాను. ఫస్ట్ ఫోన్ నెంబర్ అయితే రాసుకోండి. సో 9592001188 9592001188 ఇది హెల్ప్ లైన్ నెంబర్ అనమాట. ఏఎల్పికి సంబంధించి మీ డౌట్స్ అక్కడ అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి వచ్చేటప్పటికి RRB help. ఓకేనా, RRB help @csc.gov.in. ఓకే, RRB help @csc.gov.in ఈ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇందాక చెప్పిన ఫోన్ నెంబర్లో మీ హెల్ప్ లైన్కి ఫోన్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ అడగచ్చు. ఓకే, నెక్స్ట్ కొంతమంది ఏంటంటే ఈబీసీకి ఓబీసీకి అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ రెండు వేర్ అనమాట. ఓకే, ఓబీసీ వచ్చేటప్పటికి క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. అది మీ క్యాస్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఈబీసీ వచ్చేటప్పటికి మీ ఎకనామిక్ స్టేటస్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికి ఈబీసీకి యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్. సో మొత్తం ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం చూసుకున్నా కూడా యాన్యువల్గా 50,000 కంటే ఎక్కువ ఉండకూడదు. లేదా మీ దగ్గర ఇజత్ కార్డు ఉండాలి, లేదా అట్లీస్ట్ బీపీఎల్ కార్డు అయితే ఉండాలి. సో ఇవి ఉంటే మీరు ఈబీసీకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈబీసీకి ఓబీసీకి కూడా ఉండే బెనిఫిట్స్ కూడా డిఫరెంట్ అనమాట. ఓబీసీకి వచ్చేటప్పటికి మీకు కట్ ఆఫ్స్లో తేడా ఉంటుంది, ఈబీసీకి జస్ట్ మీకు ఫీజులోనే తేడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఈడబ్ల్యూఎస్ అనేది ఇంకా సెపరేట్ అనమాట, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ మాక్సిమం 8 lakhs దాట్ అయితే ఉండకూడదు ఇయర్లీ. అండ్ దాంతోపాటు వేరే రూల్స్ కూడా ఉంటాయి. బట్ మెయిన్ రూల్ ఏంటంటే 8 lakhs దాట్ ఉండకూడదు మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి. సో చాలా మంది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్, ప్రీవియస్ ఇయర్ వేకెన్సీస్ మీద వీడియో చేయమంటున్నారు కట్ ఆఫ్స్ గురించి. సో ఎక్కువ మంది కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా అయితే చేస్తాను. బట్ కట్ ఆఫ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. కట్ ఆఫ్ ఎప్పుడు పేపర్ మీద డిపెండ్ అవుద్ది. సో ఈజీగా వస్తే ఒకలా ఉంటుంది, కట్ ఆఫ్గా వస్తే ఒకలా ఉంటుంది, లాస్ట్ టైం వచ్చినంత ఈసారి వస్తుంది, ఇటువంటివి పెట్టుకోవద్దు. ఎందుకంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి కట్ ఆఫ్స్కి. ఓకే, సో దాని మీద ఎక్కువ పెట్టద్దు. గివ్ యువర్ బెస్ట్, మీ బెస్ట్ ఇవ్వటానికి ట్రై చేయండి, 100కి 100 ఇవ్వటాకే ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం స్క్రీన్లోకి వెళ్ళిపోయి అసలు లాస్ట్ టైం వచ్చిన సిలబస్ ఏంటి, లాస్ట్ టైం వచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఈసారి వచ్చిన ప్యాటర్న్లో కానీ సిలబస్లో కానీ ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఇవి ఒకసారి చూద్దాం. దాంతోపాటు ఎవరు ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చో కూడా అక్కడే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి CN01/2018 ఏఎల్పి టెక్నీషియన్స్. ఇంతకుముందు 2018లో కలిపి వచ్చింది కదా రెండింటికి, ఏఎల్పి టెక్నీషియన్స్కి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఎందుకు చెప్తున్నాను మీకు అనిపించవచ్చు. బేసిక్గా మనం ఇప్పుడు రెండిట్ల మధ్యలో డిఫరెన్స్ 2018కి 24కి సిలబస్లో కానీ ప్యాటర్న్లో కానీ చేంజెస్ ఏమున్నాయా చూడాలంటే 2018 నోటిఫికేషన్ కూడా చూడాలి కదా. సో ఇప్పుడు మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ స్ట్రైట్ అవే ఏంటంటే ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో అయితే చేంజ్ ఏం లేదు. అంటే CBT 1 అందులోనూ CBT 1ఏ, CBT 2 ఉండేది, పార్ట్ ఏ పార్ట్ బి, అండ్ తర్వాత సైకోమెట్రీ టెస్ట్ అయితే ఉండేది. సో సేమే ప్యాటర్న్ అయితే సేమే, మార్కులు క్వశ్చన్స్ కూడా సేమే. సిలబస్లో ఏమైనా చేంజ్ ఉందా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ CBT ఒకసారి చూసుకున్నట్టయితే ఏమేమి ఉన్నాయి సిలబస్లో మనకి, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం 2024 దానిలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇది మీకు 2024కి సంబంధించిన నోటిఫికేషన్. దీని సిలబస్ CBT 1ది చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు CBT 1 2024ది. ఓకే, సో ఇది చూసుకున్నట్టయితే మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, సో రీజనింగ్ అనమాట, రెండు సేమే. అండ్ తర్వాత జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, సో కరెంట్ అఫైర్స్ బేసిక్గా. సో రెండు సేమే. బట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అన్నారు మొన్న, ఇంతకుముందు చూస్తే. ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ వీడికి ఇచ్చారు, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్ ఇవన్నీ సెపరేట్గా ఇచ్చారు. ఓకేనా, అంటే వీటి మీద కరెంట్ అఫైర్సే కాదు, అంటే ఇప్పుడు చూడండి పాలిటిక్స్ అని ఉంది, ఎకనామిక్స్ అని ఉంది. అంటే ఇప్పుడు ఎకనామిక్స్ మీద జనరల్ కరెంట్ అఫైర్సే కాదు, జనరల్ అవేర్నెస్ కూడా రావచ్చు. ఓకేనా, బట్ ఏంటంటే తక్కువ అమౌంట్లోనే వస్తుంది, దాని మీద ఎక్కువ టైం వేస్ట్ అయితే చేయొద్దు, తక్కువ ఫోకస్డ్లోనే వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం కావాలంటే దానికి దీనికి తేడా ఏంటన్నది. ఇది చూడండి, ఇందులో చూడండి మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఇక్కడ చూడండి
జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అన్నారు. దానికి దీనికి చిన్న తేడా ఉంది చూసారా, ఇక్కడ కరెంట్ అఫైర్స్ సెపరేట్ చేసి ఇచ్చారు ఈసారి పేపర్లో. ఓకేనా, అంటే వీటి మీద కూడా సెపరేట్గా వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని మనం అనుకోవచ్చు. అండ్ సెకండ్ స్టేజ్ సిబిటి చూడండి, దానిలో పార్ట్ ఏ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ తర్వాత జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అయితే ఇస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు చూసుకున్నట్టయితే 2024ది సిబిటి 2 చూసుకుంటే ఏముంది, మ్యాథమెటిక్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బట్ జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అన్నది ఈసారి లేదు సిబిటి 2లో. సో ఈ చేంజెస్ అయితే ఉన్నాయి. మెయిన్గా సిబిటి 2లో ఈసారి మనకి కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి నేను మీకు అది చూపిస్తాను, చూద్దరు కానీ. ఇది చూసారా, ఇది 2018ది. ఇక్కడ చూసారా సిబిటి 2 పార్ట్ ఏలో ఏముంది, ఇదైతే ఉంది కదా జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్, ఈసారి మనకి లేదు. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకా సైకోమెట్రీ టెస్ట్, ఇవన్నీ సేమ్. ట్రేడ్ టెస్ట్ ఇది లాస్ట్ టైం ట్రేడ్ టెస్ట్లో మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది హైలైట్ ఏంటంటే ఎస్సీ 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అన్నారు కదా. సో లాస్ట్ టైం ఏంటంటే టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి అందులో కొన్ని ఇంటర్ బేస్డ్ కాబట్టి 10+2 వాళ్ళకి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మీద ఈ కాంబినేషన్లో కొన్ని ట్రేడ్స్ అయితే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఏమేమి ట్రేడ్స్ ఇచ్చారు, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్మెన్. దాంతోపాటు ఈ నోటిఫికేషన్ తర్వాత ఏమేమి చేశారంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అని ఒక ట్రేడ్ అయితే క్రియేట్ చేసి అది ఆప్షన్ ఇచ్చారు మనకి. ఓకేనా, సో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్నే ఒక ట్రేడ్ కింద తీసుకునే ఛాన్స్ ఉంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సిబిటి 1లో మనకి ఫిజిక్స్ మ్యాథ్స్ ఆల్రెడీ ఉంటాయి అండ్ సిబిటి 2 పార్ట్ ఏలో మీకు ఫిజిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఇది ఉంటుంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఆల్రెడీ ఉంటుంది. సో మళ్ళీ కొత్తగా 3 సార్లు మీరు కొత్తగా చదివే పని ఉండదు. ఒక్కసారి చదువుకుంది 3 పనికి వస్తుంది ఈ ట్రేడ్ అయితే. బట్ ఈసారి అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకు ఆ ట్రేడ్ అయితే లేదు. బికాజ్ ఆ ట్రేడ్ ఎందుకు లేదంటే మనకి టెక్నీషియన్ పోస్టులు కలిపి ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా, సో ఒకవేళ ఫ్యూచర్లో కలిపిస్తే మనకి ఏంటంటే ఈ ట్రేడ్ అయితే ఉంటుంది. ఎవరికైతే వాళ్ళ బీటెక్ కానీ మిగతా అంత స్ట్రాంగ్గా లేదో వాళ్ళ ట్రేడ్ 10+2 బేస్డ్ మీద ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ తీసుకోవచ్చు. అది మీకు ఆల్రెడీ చదువు ఉంటారు కాబట్టి సిబిటి 1కి 2కి హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో లెట్స్ హోప్ మనకి టెక్నీషియన్ పోస్టులు కూడా కలిపి వస్తే ఈ ట్రేడ్ కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. ఈసారి మనకి ఈ ట్రేడ్ అయితే లేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ మీరు ఇప్పుడు చూడొచ్చు. సో పార్ట్ బిలో చూడండి, అసలు మీకు ఇవే ఉన్నాయి ఆప్షన్స్. 5థ్ది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే లేదు. అండ్ ఏ ట్రేడ్ ఎవరు తీసుకోవచ్చు అన్న దాని మీద కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఐటీఐ కానీ క్యాండిడేట్స్ విత్ ఐటీఐ కానీ ట్రేడ్ అప్రెంటిస్షిప్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కానీ ఏంటంటే విల్ బీ రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ ద సెక్షన్ హ్యావింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దేర్ ట్రేడ్. వాళ్ళు ఏదైతే ట్రేడ్లో ఐటీఐ చేశారో ఆర్ అప్రెంటిస్షిప్ చేశారో అదే ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి, వేరే సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. ఓకే, బట్ వేరే డిగ్రీ, డిప్లొమా అంటే బీటెక్ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు అయితే వాళ్ళు ఈ లిస్ట్లోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఇవన్నీ అందులోకి వస్తాయి అన్నమాట. సో వీటిల్లో ఏదో ఒక ట్రేడ్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇక్కడ ఉన్న ట్రేడ్ని, మెకానికల్ వాళ్ళు ఇక్కడ ఉన్న ట్రేడ్ని, ఆటోమొబైల్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఉన్న ట్రేడ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, బట్ ఈసారి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి లేదు ట్రేడ్, ఎందుకంటే ఆ కాంబినేషన్ అన్నది ఇవ్వలేదు ఈసారి. బేస్డ్ టెక్నీషియన్ పోస్టులు ఇవ్వలేదు, ఆ ట్రేడ్ కూడా ఇవ్వలేదు. ఓకేనా, అండ్ దాని తర్వాత సైకోమెట్రీ టెస్ట్ ఎలాగో సేమే మీకు. ఓకే, అండ్ దాంతోపాటు పార్ట్ బికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 35% ఆల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అంతా 35%. పార్ట్ బి అన్నది ఏంటి, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇన్ నేచర్. అంటే ఇందులో వచ్చిన మార్కులు మీకు 75 మార్క్స్కి అయితే 75కి 75 వచ్చినా దాన్ని కలపరు మీకు మెరిట్లో. జస్ట్ మీరు పాస్ అయ్యారా లేదా అని చూస్తారు. పాస్ మార్క్ ఎంత మీకు 75 మార్క్స్కి 35% రావాలంటే 35/100 కదా. సో అంటే అరౌండ్గా మీకు ఇది 3/4 కాబట్టి, సో ఇది 4 టేబుల్లో ఇది అరౌండ్గా ఎన్నిసార్లు పోద్ది 9 అనుకున్నా కూడా ఇది మీకు ఎలాగా 9 3 27. సో 27+ కనుక మీరు స్కోర్ చేసుకుంటే మీకు క్వాలిఫై అయిపోయినట్టే మీ ట్రేడ్ రిలేటెడ్గా కానీ లేదా ఆ సెలెక్ట్ చేసుకున్న ట్రేడ్ని బట్టి కానీ. లాస్ట్ టైం ఇది నాకు చూసుకుంటే 75కి అరౌండ్ 74 అలా వచ్చాయి. బట్ నో యూజ్ అనమాట, దీని మార్కులు అయితే కలపరు. సో దీని మీద ఎక్కువ స్ట్రెస్ అయితే పెట్టద్దు, పాస్ అయితే చాలు. ఇది అలాగని అస్సలు వదిలేమని కాదు, కానీ ఎంత పెట్టాలో అంత మాత్రమే పెట్టండి. మిగతా టైం ఎక్కువ ఫోకస్ పార్ట్ ఏ మీద పెట్టండి. ఓకే, సో ఇది పార్ట్ బికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్
పూర్తి డీటెయిల్స్. అండ్ మీకు ట్రేడ్కి సంబంధించి సిలబస్ ఎక్కడి నుంచి చూసుకోవాలి అని డౌట్ ఏమైనా వస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి. సిలబస్ ఆఫ్ వేరియస్ ట్రేడ్స్ గురించి మీకు తెలియకపోతే ఈ వెబ్సైట్ లింక్ అయితే ఉంది కదా, https://dgt.gov.in. అందులో మీరు ట్రేడ్కి సంబంధించిన సిలబసెస్ ఉంటాయి. సో డిఫరెంట్ ట్రేడ్స్కి సంబంధించిన సిలబస్ అందులో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని ఆ సిలబస్ ప్రకారం చదువుకోండి. ఓకేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా డౌట్స్ అయితే క్లియర్ చేసుకున్నాం కదా ఏఎల్పికి సంబంధించి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఆస్క్ ఎగ్జామ్ ట్రిక్స్ అనే హ్యాష్ట్యాగ్ యూజ్ చేసి కింద కామెంట్స్ అయితే చేయండి. దాని వల్ల మనం వేరే వీడియోలో ఇంకా మిగతా డౌట్స్ ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు ఆస్క్ ఎగ్జామ్ ట్రిక్స్ ఏఎల్పి అని మీరు ఏఎల్పి ఇంటర్వ్యూలో ఏవైతే డౌట్స్ అడగాలనుకుంటున్నారో అవి కింద కామెంట్ చేస్తే అవి మనం డైరెక్ట్గా ఏఎల్పిని అడిగి తెలుసుకుందాం, వర్కింగ్ ఏఎల్పిని. ఓకే? అండ్ దాంతోపాటు ఈ వీడియో ఇప్పటిదాకా చూసి మీకు నచ్చే ఉంటుందని నేనైతే అనుకున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొత్తగా చూసే వాళ్ళు చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా రికమెండ్ చేయండి. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నందుకు మాకు కూడా చిన్న మోటివేషన్ ఉంటుంది. సో లైక్ అయితే చేయండి అండ్ తప్పకుండా షేర్ కూడా చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ఏఎల్పి క్వశ్చన్ పేపర్ జనరల్ అవేర్నెస్ అన్నది ఎట్లా డీల్ చేశారు అన్నది CBT 1లో మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ సంబంధించిన వీడియో నిన్న ఆల్రెడీ చేసుకున్నాం. ఆ వీడియో అనేది మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను ఇప్పుడు ఎండింగ్లో. తప్పకుండా అది చూడండి. ఎందుకంటే మీరు ఈ వీడియోస్ అనే కాదు, అవి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. PYQs చాలా ఇంపార్టెంట్. అవి చూసి మీరు అనలైజ్ చేయడం అనేది నేర్చుకుంటేనే ఎగ్జామ్లో బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి, ఎండ్ స్క్రీన్లో మీకు చూపిస్తాను. అండ్ దాంతోపాటు క్లాసెస్ అంటే మీరు ఇప్పటిదాకా కోచింగ్ తీసుకోకపోయినా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఐడియా లేకపోయినా మనం RRB ALPకి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే చేస్తున్నాం. ఒక్క ట్రేడ్ తప్ప, ట్రేడ్ కాన్సెప్ట్స్ తప్ప, పార్ట్ బి CBT 2 పార్ట్ బి తప్ప మొత్తం CBT 1 CBT 2 పార్ట్ ఏ అండ్ తర్వాత సైకోమెట్రీ టెస్ట్ ఇవన్నీ మనం డీల్ చేస్తున్నాం అందులో. సో 4000కి మీకు మొత్తం కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేస్తుంది కాబట్టి 1 ఇయర్కి ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు చూపిస్తాను. ఓకే? సో బెస్ట్ టీమ్తో బెస్ట్ కోర్స్ అయితే ఉంటుంది. సో మిస్ చేసుకోవద్దు. ఈ ఆఫర్ మీకు రిపబ్లిక్ డే వరకే ఉంటుంది. మీకు 50% డిస్కౌంట్ అయితే ఉంది. సో రిపబ్లిక్ డే తర్వాత మీకు మళ్ళీ ఆ ప్రైస్కి దొరకకపోవచ్చు, డబల్ అయిపోతుంది. కాబట్టి తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి కోర్స్ అన్నది. అండ్ దాంతోపాటు ఇదే కోర్స్ మీకు గ్రూప్ డి కూడా హెల్ప్ అవుతుంది 100%. సో 2 ఎగ్జామ్స్ మీకు ఇందులో వచ్చేస్తున్నాయి కాబట్టి రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవడానికే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీ టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా. సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా? ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద 7 తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. ఇప్పుడు ఈ స్క్రీన్లో కాకుండా లాగిన్ అంటే మీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అవన్నీ అడుగుతుంది. ఆ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయిపోయాక ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అన్నది వస్తుంది అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరున్న కోర్సెస్ కోసం ఇక్కడ క్లిక్ చేస్తే సో ఈ కోర్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏఎల్పి కావాలి కాబట్టి మీకు ఇక్కడ బై క్లిక్ చేసి ఈ బై దగ్గర ఏంటి మీకు 1 ఇయర్ కావాలా, 2 ఇయర్స్ కావాలా, లేదా 3 ఇయర్స్ కావాలా అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ని ఇయర్స్ కంటే అన్ని. ఇప్పుడు మీరు ఫస్ట్ 1 ఇయర్కే అనుకుందాం. ఇక్కడ మీరు అప్లై కూపన్, మీ దగ్గర ఏదైనా కూపన్ ఉంటే ఆ కూపన్ అప్లై చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఏ కూపన్ వాడుతున్నాం, సో రిపబ్లిక్ డే వరకు ఏఎల్పి 2024 కూపన్ అయితే వాడుతున్నాం. సో అదైతే ఇచ్చేయండి. సో ఈ ఏఎల్పి 2024 కూపన్ కనుక అప్లై చేస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇది కేవలం మీకు రిపబ్లిక్ డే వరకే ఈ ఆఫర్ ఉంటుంది. సో ఇప్పుడు 4000కి 1 ఇయర్ పాటు మీరు కొనాలి అనుకుంటే పే ఆన్లైన్ క్లిక్ చేయండి.
సో ఇక్కడ మీకు ఇట్లాగ ట్రాన్సాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఓకే, ఇనిషియేట్ అయిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఎలాగ కార్డు ద్వారా కానీ సో దాని మీద క్లిక్ చేసి పే చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ కోర్స్ అనేది మీకు గ్రూప్ డికి ఏఎల్పికి రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.